కొంతమంది ఏంటంటే మేడం కొరియన్ సిరీస్లు చూస్తున్నాం అని చెప్పి, లేదంటే యుఎస్ వాళ్ళ స్కిన్ టైప్ ఇలా ఉంటది అని చెప్పి రకరకాల క్రీమ్స్, రకరకాల టాబ్లెట్స్ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేస్తున్నారు కదా. అవును, ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? అస్సలు కరెక్ట్ కాదండి. సో ఈ కొరియన్ గ్లాస్ స్కిన్ అనేది ఉంది కదా, ఇప్పుడు కొరియాకి వెళ్తే అక్కడ అందరికి అలాంటి స్కిన్ ఏమి ఉండదు. ప్లస్ కొరియన్స్ కి అలా ఎందుకు ఉంది? ఒకటి వాళ్ళ జెనెటిక్స్, రెండు వాళ్ళు తినే ఆహారం. కొరియాలో అండి బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ 27 ఉంటే వాళ్ళని ఒక చాలా ఒబీస్, అంటే మనం 35 బిఎంఐ చూసినట్టు వాళ్ళు 27 చూస్తాం. సో వాళ్ళ యావరేజ్ సైజ్ లే అంతంతే ఉంటారు. వాళ్ళు తినే తిండి అంత, ప్లస్ వాళ్ళ ఫర్మెంటెడ్ ఫుడ్స్ తింటారు, ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ ఏవి తినరు. సో అవన్నీ చేయకుండా మనం ఉత్తి వాళ్ళ వాడే ఏదో క్రీమ్ అని చెప్పి అట్టించుకుని పూసేసుకుంటే అది మనకు అలాంటి స్కిన్ ఎలా వస్తుంది? ఫస్ట్ మనకి జీన్స్ లేదు, మనకు ఆ లైఫ్ స్టైల్ లేదు. సో ఎన్ని క్రీములు వాడితే మాత్రం ఏంటి? కానీ ఇదంతా ఈ కొరియన్ సిరీస్ అవ్వచ్చు, ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, ఇట్స్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ దిస్ బ్యూటీ ఇండస్ట్రీ అండి. దాని వల్ల కమర్షియల్ ఇంట్రెస్ట్ వల్ల విపరీతంగా ప్రమోట్ చేస్తూ ఉంటే మరి పాపం చాలా మంది నమ్మే వాళ్ళు ఉంటారు, చాలా మంది చేతులు కాల్చుకుంటారు, డబ్బులు పోతాయి, చాలా మంది ఫేస్లు కాల్చుకుంటారు.